చిన్నపిల్లల్లో దాదాపుగా వచ్చే కండిషన్స్లో మనం అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ చూస్తూ ఉంటాం. పేరెంట్స్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ కానీ, పిల్లలు భరించలేనంత నొప్పితో సఫర్ అవుతున్నారని కానీ, ఊరికనే ఫీవర్ రావటము, తర్వాత స్నోరింగ్ ఉండటము, పెయిన్ ఉండటం, థ్రోట్లో సోర్ థ్రోట్ ఉండటం, ఊరికనే ఫీవర్ రికరెంట్గా రావటం, ఇలాంటి కండిషన్స్ని బట్టి దెల్ గో ఫర్ ద సర్జికల్ రిమూవల్. కానీ టాన్సిల్స్కి కానీ అడినాయిడ్స్కి కానీ అన్నిసారి అంటే ఇఫ్ ఇట్ ఇస్ లాస్ట్ స్టేజ్, ఆల్మోస్ట్ 4th స్టేజ్లో కూడా మనకి కొన్ని కండిషన్స్లో హోమియో వాడుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ అవి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ కాబట్టి ప్రతిదానికి సర్జరీ అనేది ఒకటి ఆప్షన్ కాదు. కాబట్టి ఫస్ట్ మీరు హోమియో లాంటి మెడికేషన్స్ వాడండి. వాడిన తర్వాత మీకు ఏంటంటే దాదాపుగా సిమ్టమ్స్ అనేవి తగ్గడంతో పాటుగా ఆ లోపల ఏవైతే స్వెల్లింగ్ కానీ, ఆ గ్లాండ్ స్వెల్లింగ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఉంటుందో అది కంప్లీట్గా ఎలాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా కూడా కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అలానే మీరు నొప్పి వస్తుంది కదా, బాబు ఇబ్బంది పడుతుంది, పాప ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఎలాంటి అవగాహన లేకుండా సర్జరీ చేయించుకుంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక టీనేజ్కో అడాలసెంట్కో వచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్లీ ల్యాండ్ అప్ ఇంటూ ఎనీ రెస్పిరేటరీ అలర్జీస్ లైక్ అలర్జిక్ రైనైటిస్ రావచ్చు, హే ఫీవర్ అంటూ ఉంటాం, లేదంటే డస్ట్ ఎలర్జీ రావచ్చు, సైనస్ రావచ్చు, బ్రాంకైటిస్ రావచ్చు, ఈవెన్ బ్రాంకియల్ ఆస్తమా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్గా ఇమ్యూనిటీని పెంచే గ్లాండ్సే బాడీలో లేనప్పుడు డెఫినెట్గా వాళ్ళు బయట స్టిమ్యులెంట్కి బాడీ ఓవర్ రియాక్ట్ అవ్వడం, దానివల్ల ఈ రెస్పిరేటరీ అలర్జీస్తో పాటుగా వాటిని సప్రెస్ చేయడం వల్ల స్కిన్ ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎగ్జిమా, డెర్మటైటిస్, సెబోరియా, ఈవెన్ సోరియాసిస్ కేసెస్ ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి అంటే రీజన్స్ కూడా ఇవే. సో ఎలాంటి కండిషన్స్ ఆఫ్ అడినాయిడ్స్ అయినా టాన్సిల్స్ అయినా సర్జరీ లేకుండానే హోమియోలో శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందండి.